రెడ్డి వ్యవహారం. చిన్నారెడ్డి గారు మాట్లాడించు. జెండా పట్టనటువంటి వ్యక్తిని గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్లో అదే జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. వద్దు, నేను బయటకోమంటా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. వద్దు వద్దు, కాంగ్రెస్ పార్టీ నాది. నేను బయటికి పంపిస్తానని నేను కాంగ్రెస్ పార్టీ నాది. కాంగ్రెస్ పార్టీ నాది. నా రక్తాన్ని చెమటోడ్చి పార్టీ నిర్మాణం చేశాను నేను వనపర్తిలో. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలు తిరిగా. ఎవరు తిరిగారు 23 జిల్లాలు? యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర రెడ్డి గారితో సమానంగా తిరిగా. ఈ రోజు నేను తయారు చేసిన యూత్ కాంగ్రెస్ వర్కర్స్ ఆ ఆక్రోశాన్ని వెళ్ళబుచ్చుకున్నటువంటి దీన్ని కూడా మనం పాజిటివ్ మేనర్లోనే చూడాలి. ఎందుకంటే సోమిరెడ్డి నాకు దశాబ్దాల కాలంగా మంచి మిత్రుడు చిన్నారెడ్డి. సో అటువంటి వ్యక్తి అంత ఆవేశంగా మాట్లాడటం కొంత ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఒక తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి కూడా గురై ఉండవచ్చు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఆయన కంటిన్యూస్గా ఓపెన్గానే ఆయన రెబల్ స్టార్ అది యాప్ట్గా ఉంటుంది. సో ఇదిలా ఉంటే గడచిన 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి నిర్ణయాలు, పొంగులేటి పనితీరు మీద అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి వాళ్ళు అంటే డాక్యుమెంటెడ్గా వీళ్ళందరినీ కూడా కలిపితే ఈ సంఖ్య అయితే ఖచ్చితంగా గణనీయంగానే ఉంటుందని చెప్పాలి. ఇప్పటికిప్పుడు కొంతమంది బయటపడవచ్చు, బయటపడకపోవచ్చు. సో ఈ రెండింటినీ కూడా ఇక్కడ మనం వీళ్ళు రెబెల్స్ అని చెప్పని ఇప్పటికిప్పుడైతే నేను అనను, కానీ ఇది రెబెలియన్ అనే కంటే కూడా ఇప్పుడు మనం మిత్రుడు అన్నారు కాబట్టి ఒక ప్రెషర్ పాలిటిక్స్ కింద అయితే ఖచ్చితంగా చూడాలి. ఈ ప్రెషర్ టాక్టిక్స్ అనేది యాప్ట్గా ఉంటుందేమో. ఈ ప్రెషర్ పాలిటిక్స్ మరి క్రమంగా దాన్ని హ్యాండిల్ చేయకపోయినట్లయితే అది ఎటు దారి తీస్తుంది ఏమిటి అనేది గమనించాలి. ముఖ్యంగా మోర్ ఓవర్ ఇటువైపు బీఆర్ఎస్ కూడా తన విమర్శలకు పదును పెట్టింది. నిన్న ఇవాళ కూడా చూసాం హరీష్ రావు చాలా అగ్రెసివ్గా వెళ్తున్నాడు ప్రజల పక్షాన. అంటే ప్రజా సమస్యలను మీరు 2 రోజుల్లో పరిష్కరించేస్తాం, అయిపోతుంది, పొరపాటు జరిగిపోయిందని చేతులు దులుపుకోవడానికి సాధ్యం కాదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లక్షలాది ఎకరాల భూములు, తర్వాత ఫ్లాట్లు, ఇవన్నీ కూడా పైసా కూడబెట్టుకొని వాళ్ళ జీవితాలన్నిటికీ భద్రంగా అదొక ఆరో ప్రాణంగా వాళ్ళ ఆస్తిని కూడబెట్టుకుంటే దాన్ని ఓవర్ నైట్ ఒక బ్లాంకెట్ ఆర్డర్తో ఇది మీరు 22లో ఏలో ఉందని చెప్పానంటే కొంతమంది చనిపోయారు, కొంతమంది అనారోగ్యం పాలయ్యారు, కొంతమంది పెళ్ళిళ్ళు ఆగిపోయాయి, ఇంకొంతమంది చదువుల కోసం అని చెప్పని అనుకుంటే ఇవన్నీ కూడా ఏంటండి, దిస్ ఆర్ ఆల్ ఇర్రికవరబుల్ డ్యామేజెస్. చిన్న పొరపాటు కాదు అది. కుటుంబాలు ఛిద్రం అయిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇంత గ్రేవ్ మిస్టేక్ని చాలా సింపుల్గా ఇదేదో అధికారులు చేశారని, పోనీ ఆ అధికారుల మీద అయినా సరే మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని మంత్రి గారు చెప్పినట్టయితే బాగుండేది. అలాంటి మాట కూడా చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దాదాపుగా 1 కోటి ఎకరాలు, లక్షలాది కుటుంబాలు ఎక్కడికక్కడ మనం చాలా రోజులుగా డిస్కస్ చేస్తున్నాం. ఇంత తీవ్ర స్థాయిలో ఈ సమస్య ఉంటే 2 రోజుల్లో అనేటువంటిది ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంటే తప్ప ఈ ఒక హ్యూమన్గా మాత్రం ఈ సమస్యను పరిష్కరించడం అనేది అసాధ్యం. బట్ ఆయన చేస్తే మనం స్వాగతించవచ్చు. బట్ హౌ ఇట్ ఈస్ అనేది ఆయన అక్కడ కూడా నెరేట్ చేయలేదు. ఎస్, దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఆశ పెట్టారు 2 డేస్లోని. జస్ట్ ఆయన కొన్న క్రెడిబిలిటీ, మంత్రి గారు కదా చెప్పింది నమ్ముతారు. ఆ 2 రోజులు అవ్వనప్పుడు ఏమవుతుందంటే ఇంకా పెద్ద ఎత్తున కమోషన్ వస్తుంది, అది ప్రభుత్వం మీద రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వం అది నోటీస్ చేసే ఉంటుంది సార్. ఎందుకంటే ట్యాంక్ బండ్ మీద జరిగిన మిలియన్ మార్చ్ ఆ దృశ్యాలు ఇంకా వాళ్ళ కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. అంటే వాళ్ళ ధీమా ఏంటనేది అయితే నాకు తెలియదు. మళ్ళీ మనం ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ఇష్యూ అనేటువంటిది సాదాసీదా ఇష్యూ కాదు. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు ఉండొచ్చు, ధిక్కార స్వరాలు ఉండొచ్చు, నిరసన గాళాలు ఉండొచ్చు. దాన్ని మీరు ఏదో రకంగా మళ్ళీ మీ అబ్జర్వర్ వస్తారు, కూర్చోబెడతారు, మాట్లాడతారు. బట్ వేరస్ ది ఇష్యూ విచ్ బిలాంగ్స్ టు ది కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్, వాళ్ళు సఫరర్స్గా ఉన్నారు, లక్షల సంఖ్యలో ఉన్నారు. మీకు సమీప భవిష్యత్తులో మళ్ళీ స్థానిక ఎన్నికలు ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ డ్యామేజ్ కంట్రోల్ ఎలా దానికోసమే ఇదంతా చేశారనే మాట కూడా వచ్చింది కదా సార్. ఎన్నికలకి డబ్బులు కావాలి కాబట్టి డబ్బులు జనరేట్ చేయడానికి ఇది ఒక చేస్తారు? ఓట్లు మార్గంగా- అవసరం లేదా? అంటే దీంతో అది కాదు. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. రాజశేఖర రెడ్డి గారు ఏమంటారు, బహుశా ఎన్నికల ఖర్చు కోసమే ఇదంతా తీసుకొచ్చి జనం నెత్తిని రుద్దారని చెప్పి ఒక అభియోగం ఉన్నది. అండ్ రెండో అంశం ఏంటంటే మిలియన్ మార్చిలో 10 లక్షల మంది, ఇది 10 మిలియన్ల మార్చి జరగబోతోందనే ఒక ఇండికేషన్. జనంలో కడుపులో లుంగలు చుట్టుకున్న వేదన ట్యాంక్ బండ్ మీద మళ్ళీ ప్రతిధ్వనిస్తే కాంగ్రెస్ పార్టీ తట్టుకోగలదా? సార్ ఖచ్చితంగా తప్పు జరిగింది సార్. దీంట్లో నేనేమి సమర్థించుకోవడానికి లేదు, దీంట్లో ఏమి ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా కూడా రూపాయి